నారాయణ గారు 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినట్టున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలించుకున్నారా, మీరు వాళ్ళని వదిలించుకున్నారా? ఆయనే మమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది గిట్టుబాటు కాని వ్యవహారం. ఆయన బీజేపీతో ఉండదలుచుకున్నాడు. బీజేపీతో ఉండదలుచుకున్నప్పుడు మేము ఉండమని తెలుసు ఆయనకి. ఆ ప్రకారం తనే ముందు వెళ్ళాడు తప్ప మేము ఆయన బాగుట్టుకోలేదు. గిట్టుబాటు అంటే ఏంటి సార్? బీజేపీతో పోల్చుకున్నప్పుడు అది గిట్టుబాట, మేము గిట్టుబాటు ఆయనకి. అంటే కొద్దిగా డీటెయిల్గా చెప్తారా? అంటే గిట్టుబాటు అంటే అర్థం కాదు సార్. అంటే కొద్దిగా అందరికీ అర్థమైంది, నువ్వు కావాలని లోడుతున్నావు. సార్ చిరంజీవితో పార్టీ పెట్టించిన అని చెప్పారు. పార్టీ అంటే ఎంకరేజ్ చేశాను, దగ్గర ప్రూఫ్ కల్పన చేశాము, అన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ మా పార్టీ వాళ్ళతో చిరంజీవిని గాలికి వదిలేసి మీరు వేరే దారి ఎత్తుకున్నారు. గాలికి వదలలేదు. తను ఏం చేశాడంటే ఒక నిర్మాణ పద్ధతి పెట్టుకోకుండా వేగ్గా ఉన్నాడు. మా భర్తనే తీసుకొచ్చి మాట్లాడిచ్చా. భర్తను ఆయనతో డిస్కస్ చేశాడు. చేసి బయటకు వచ్చామన్నాడంటే, నారాయణ నువ్వు ఈ బండి నడవదు, ఇప్పుడు దాకా ఆయన నిర్మాణం లేదు, ఆయన దగ్గర వేగ్గా ఉన్నాడు, ఇంకే డామినేషన్ వేయాల్సి వస్తుంది, కాబట్టి సాధ్యం కాదు, నువ్వు లైన్ మార్చుకోమని చెప్పని మా సెంటర్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి నన్ను మార్పించింది. ఆయన ఏమంటాడంటే, నువ్వు చిరంజీవి పాపులారిటీ చూస్తున్నావు, నిర్మాణం లేదు, నిర్మాణం లేని వాళ్ళతో నువ్వు ఎట్లా ప్రయాణం సాగిస్తావు, సాధ్యం కాదు అనేది చెప్పాడు. దాంట్లో మేము ఎన్నికల తర్వాత మీరు చేసిన సమీక్షలో కూడా చిరంజీవితో పోతే బాగుండేది అనే అభిప్రాయానికి వచ్చారు కదా. కమ్యూనిస్టులు ఎప్పుడు ముందు తప్పటడుగు చేశారు, తర్వాత లేదు మేము అట్లా అనలేదు. నువ్వు చెప్తే అట్లా ఇది ఆస్కావితం చెప్తాడు ఈయన. మేము ఎప్పుడు సమీక్షలో చిరంజీవితో పోతే బాగుంది అనలేదు. ఒకటి విభేదం వచ్చిందా లేదా? నీకు ఫ్రెండ్స్ చాలా మంది